నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలు అని, అందుకే పిల్లలను తీర్చిదిద్దే సంపూర్ణ బాధ్యత గురువులదేనని ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య అధ్యక్షతన జరిగిన బాలల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముందుగా పాఠశాల కరస్పాండెంట్, స్థానిక కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్, పాఠశాల డైరెక్టర్ సుకన్యలు పూలమాలలు వేసి నెహ్రూకు నివాళి అర్పించారు. బాల్యం మధురమైనదని, బాల్యాన్ని పిల్లలు స్వాతంత్రంగా అనుభూతి చెందేలా విద్యా విధానం ఉండాలని రామ్ గోపాల్ రెడ్డి సూచించారు. అమ్మా నాన్నలను ప్రేమించండి, తల్లిదండ్రుల్ని ప్రేమించండి, ఓకేనా? లవ్ యువర్ పేరెంట్స్, ఓకే? అమ్మా నాన్నలు చెప్పింది వినండి, ఓకేనా? వాళ్ళకు రెస్పెక్ట్ చేయండి, అది మీ ప్రైమరీ డ్యూటీ. దెన్ వాళ్ళు చెప్పింది వినుకుంటూ మంచిగా చదువుకోండి, ఓకేనా? అప్పుడే మీకు మంచి పేరు వస్తుంది, మీరు చదువుకునే స్కూల్కు మంచి పేరు వస్తుంది, ఓకేనా? ఓకే. నెక్స్ట్, మీరు బయట జంక్ ఫుడ్ తినొద్దు, కేక్స్, బర్గర్స్, చాక్లెట్స్ ఇవి తినొద్దు. మీ మమ్మీ ఇంట్లో చేసే ప్రోటీన్ ఫుడ్స్ తినండి. సార్ కూడా బాగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, మీకు ప్రతిదీ అన్ని తెలియడం కోసం, ప్రతి ఫెస్టివల్ని, ప్రతి సందర్భాన్ని కూడా మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. స్మార్ట్ కిడ్స్ యాజమాన్యానికి, ఇక్కడ చేసే ఉపాధ్యాయులందరికీ ఇలా చిల్డ్రన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మీ అందరు కూడా మంచిగా చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్లో ఉండాలని. నెహ్రూ గారు అంటే, నేను నెహ్రూ గారికి బుక్స్ అంటే చాలా ఇష్టం, ఆయన చదవడం అంటే ఇష్టం. ఆ చదువుకుంటూ పెద్ద పెద్ద స్థాయిలో ఉండి మనకి ఫస్ట్ ప్రధానమంత్రి గారు కూడా ఆయన చేశారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మీరు మంచి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ, మళ్ళొకసారి మీ అందరికీ చిల్డ్రన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, మేము మంచి చదువుకుంటాము, ఈ సొసైటీలో ఈ సమాజంలో మంచి పేరు తీసుకొస్తామని చెప్పారా? ఇంటికి వెళ్ళి చెప్పాలి, చెప్తారా? ఇప్పుడు ఇంటికి వెళ్తారు కదా, మీరు ఇంటికి వెళ్ళి అందరు చెప్పాలి, మా కరస్పాండెంట్ సార్ చెప్పారు, మేము మంచిగా చదువుకుంటాం, మంచి అలవాట్లు నేర్చుకుంటాం, టీచర్ చెప్పింది చేస్తాం, పేరెంట్స్ ఏదైతే చెప్పారో అది చేస్తామని చెప్పాలి, ఓకేనా? అందరికీ కూడా చిల్డ్రన్స్ డే సందర్భంగా మీ అందరికీ విషయం చెప్తూ, అసలు చిల్డ్రన్స్ డే ఎందుకు చేస్తామో తెలుసా మీ అందరికీ? చాచా నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీ అందరికీ చిన్నపిల్లలు అంటే నెహ్రూ గారికి ఇష్టం, అందుకే ఆయన పుట్టినరోజుని ఈరోజు చిల్డ్రన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి యాక్టివిటీస్తో టీచర్ చెప్పిన విధంగా, అదేవిధంగా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా, అదేవిధంగా స్కూల్కి మంచి పేరు తెచ్చే విధంగా మీరు భవిష్యత్తులో ఎదగాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనం పిలవగానే ఇప్పుడు ఆ డాల్ ఏం చెప్పింది?